వచ్చింది, కొత్త కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చింది, మిగతా ఉన్నప్పుడు వచ్చింది. ఉమ్, షెడ్యూల్లో రావడం గొప్ప విశేషం కాదు. ఉమ్, కొత్తది ఏర్పాటు చేయాలనుకున్న చోట రావాలి. ఉమ్, అది లైక్ ఇప్పుడు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది, అమరావతికి ఎన్ని వస్తాయని. ఉమ్, అది ఒక్క రోజులో అయ్యేది కాదు. ముందు ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తున్నారు, హైవేలు వేయడం ఉమ్, ఇట్లాంటి ఇవన్నీ ఓ 3-4 ఏళ్ల టర్మ్ పడుతుంది. ఉమ్, ఉమ్, ఈ లోపు వస్తున్నారు, మాట్లాడుతున్నారు అన్నటువంటిది నడుస్తుంది కాబట్టి దాంట్లో మనం ఏలు పెట్టడానికి ఏం లేదు, తప్పేం లేదు, ఉమ్, ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఉమ్. ఇక సంక్షేమ పథకాలు అంటారా, మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు మార్కే అది. అవును, బాబు మార్కే అది. ఎప్పుడు కూడా సంక్షేమ పథకాల మార్క్ కాదు అయింది. ఉహు, ఆయన ఎప్పుడు కూడా ఇదే నడుస్తుంది. డెవలప్మెంట్ డెవలప్మెంట్ అన్నటువంటి ప్రచారమే ఎక్కువ నడుస్తుంది. ఉమ్, డెవలప్మెంట్ అన్నటువంటి ప్రచారమే ఎక్కువ నడుస్తుంది. ఉమ్, దాంట్లో జరిగిపోతుంది 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 అన్నటువంటిది. జరిగినాయి ఆయన ఖాతాలో, జరగని అవతలడి చేతకాని ఖాతాలో వేస్తారు. ఉమ్, అవి సహజంగా మీడియా హైప్ నడుస్తూ ఉంటుంది. ఉమ్, సంక్షేమ పరంగా చంద్రబాబు నాయుడిని చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా లేదు. ఉహు, లేదా భారీ డెవలప్మెంట్ ప్రాజెక్టు అంటే మీరు ₹2 కిలో బియ్యం, ఉమ్, ఎన్టీ రామారావు పేరు ఎన్టీ రామారావు. ఇప్పటికే ఆయన అదే అంటారు. తర్వాత ₹1 కిలో బియ్యం కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చాడు. ఉమ్, ఉచిత బియ్యం నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఉమ్, ఎవరైనా మాట్లాడుతున్నాం మనం ఉమ్, సంక్షేమం అదే అవును. అంటే ముద్ర లేనిది అక్కడ. ఇంకోటి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక సంక్షేమ పథకం పేరు చెప్పండి. ఉమ్, ఏముందని? పింఛను అంతకుముందు అవును, ప్రారంభమైనటువంటిదే. ఉమ్. ఎన్టీ రామారావు హయాంలో ఎన్టీ రామారావు పేరు మీద ₹30 కొన్ని ఉంటాయి, మళ్ళీ ₹2 ఎన్టీఆర్, సుజల్ స్రవంతి ఇలా కొన్ని కొన్ని ఉంటాయి. ఉంటాయి. ఉమ్, ఉమ్. కాబట్టి ఇవన్నీ కూడా